మరి రైతుల విషయంలో వాళ్ళందరూ కూడా రాస్తారోకో చేయడం అనేది జరిగింది. రైతుల బాధ అంటే మాకు తెలుసు. మరి సదర్మటి నీళ్లు రావడం లేదని చాలా రోజుల నుంచి, ఒక వారం రోజుల నుంచి రైతులు నా దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. మరి వచ్చిన వెంటనే మేము ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి కానీ, అదేవిధంగా ఏఎన్సీ గారితో కానీ మాట్లాడడం అనేది జరిగింది. సీతక్క గారు కూడా రాహుల్ బోజే గారితో మాట్లాడడం అనేది జరిగింది, సెక్రటరీ. తదనంతరం నిన్న మళ్ళా మా డీసీసీ అధ్యక్షుడు శ్రీహర్రావు గారు మళ్ళా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర పోయినప్పుడు నేనే స్వయంగా ఫోన్ చేసి వాళ్ళ పిఏకి మాట్లాడి మా డీసీసీ అధ్యక్షుడు ఒకసారి కల్పించమని చెప్తే వాళ్ళు నిన్న కలిసి మళ్ళీ నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్తే ఈరోజు ఈఎన్సీ గారు ఎస్సీకి ఫోన్ చేసి నీళ్లు వదులుతాడమని చెప్పడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా సీతక్క గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతు సోదరులారా, మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఏదో మిమ్మల్ని మభ్యపెట్టి ఇలాంటి ధర్నాల పేరు మీద వాళ్ళ వైపు మళ్లించడానికి కొంత ప్రయత్నం చేస్తారు. కానీ ఈ మూర్ఖులకి తెలియాలి, మరి వర్షాలు తక్కువ పడినాయి, చెరువులలో నీళ్లు లేవంటే అంటే కాంగ్రెస్ పార్టీ ఏమైనా వర్షాన్ని కురిపిస్తా? మరి రైతుల పక్షాన్ని గురించి ఆలోచించే వాళ్ళు గతంలో కడెం ప్రాజెక్టు మరమ్మతుల కోసం కనీసం ఏం చేయలేదు. ఏ రోజు ఇప్పుడు మనం మాట్లాడలేదు. మరి ఎన్నో సంవత్సరాల నుంచి సదర్మట్ కెనాల్ కావాలని రైతులు ఈ ప్రాంత వాసులందరూ కోరుకుంటున్నారు. ఏ రోజు కూడా సదర్మట్ కెనాల్ని నిర్మిస్తాం, లేకపోతే మీకు ఏమైనా చేస్తాం, న్యాయం చేస్తాం, ఏ రోజు కూడా మాట్లాడలేదు. కానీ ఈరోజు మేము నీళ్ళు వదులుతున్నామని చెప్పంగా కూడా మరి రోడ్డు మీద ధర్నా చేయడం, రాజకీయం చేయడం మర్చిపోండి. ఆ జాన్సన్ నాయక్ కోసం మీరేదో తాపత్రయపడడం, ఏదో అవుతుంది మునిగిపోయిన పడవ లాంటిది మీ పార్టీ, ఖతమైపోయింది, అసలు అడ్రస్ లేకుండా పోయింది. కానీ ఏదో ఆ జాన్సన్ నాయక్ ఏదో డబ్బులు కాసుపడి చిప్పు కూడా ఇస్తే అవి తిరిగి బతకడానికి మీరు అక్కడ చీమలు వాళ్ళంటూ అతని వెంట తిరుగుతున్నారు డబ్బుల కోసం తప్ప నిజంగా ఈ ప్రాంత రైతుల కోసం ఇంకేదో చేయాలని ఉద్దేశం కాదు. కాబట్టి ముఖ్యంగా రైతులందరినీ కూడా నేను ఆడాడు చెప్పినా, ఈరోజు కూడా చెప్పినా, నేను అధికార పార్టీలో ఉండొచ్చు, కానీ రైతుల కోసం అవసరమైతే నీటిలో కూర్చొని ధర్నా చేస్తానని మా ఇన్ఛార్జ్ మంత్రి ముంగటి మా గతంలో మాట్లాడడం అనేది జరిగింది. కాబట్టి మేమంతా ఈ ప్రభుత్వమే రైతు పక్షపాతి, రైతును రాజు చేయడం మా లక్ష్యం. అదేవిధంగా ఈ ప్రాంత రైతుల్ని కోరుకోకూడదు ఒకటే, వీళ్ళందరూ కూడా ద్రోహులు, వీళ్ళని మీరు ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు ఏది కావాలన్నా మా మండల నాయకులు అడగండి, లేకపోతే నన్ను అడగండి. తప్పకుండా మేము ఇచ్చేది ఒక 2 రోజులు లేట్ కావచ్చు, కానీ పక్కా ఇస్తామంటే ఇస్తాం, మాటిస్తున్నాం. కాబట్టి అట్లాంటి వాళ్ళ మాటలు పడుతున్న మీరు అందరూ కూడా కాకండి. ఇక్కడ మేమంతా ఓట్ల కోసం ఏదో రాజకీయం చేయడం లేదు, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. కాబట్టి ఇట్లాంటి అంశాల మీద మరి కొంతమంది చేస్తున్నారు. ఆ మూర్ఖుల కోసం నేను ఈ ప్రెస్ మీట్ పెట్టలే, ధన్యవాదాలు చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టిన. ఎవరికి? గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా సీతక్క గారికి, వీరందరికీ ధన్యవాదాలు చెప్పడానికి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. కడెం ప్రాజెక్టు కూడా తప్పకుండా వచ్చే ఎండాకాలం పూర్తి కాకంటే ముందే దానికి మరమ్మతులు కూడా పూర్తి చేస్తాం. ఇదైన తర్వాత సదర్మట్ కెనాల్ కూడా నిర్మించే బాధ్యత మాది, మేము మాటిస్తున్నాం. ఇచ్చిన మాట కట్టుబడి ఉంటామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు, అదేవిధంగా హిందూ సోదరులందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు.